మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం రోజు కాకి కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అనండి చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, శని బాధలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకులను చూసి చాలామంది అసహించుకుంటూ ఉంటారు. కాకి ఎదురు పడితే అపశకునంగా భావించేవారు, కానీ కాకి ఎదురుపడినా ఎటువంటి చెడు జరగదు. పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అర్థం. అలా కాకుండా ఎడమవైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం. అలా కాకి ఎడమవైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి, లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు, కానీ అది మూఢనమ్మకం. కాకి తల మీద తన్నినంత మాత్రాన మరణం రాదు. ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్లు తల మీద చల్లుకోండి, సరిపోతుంది. ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకునాలు. అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనం విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. వారిద్దరూ భార్యాభర్తలు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు. ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు, జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు. ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కావు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి. ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది. ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవంటే, ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది. రెండో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది. ఇలా ఆడపిచ్చుక మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయపడుతూ ఉండేవారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారు సంతోషాన్ని చూసి ఓర్వలేరు. వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు. వారి మైండ్లో ఎప్పుడూ చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతూ ఉన్నారు, వారిని ఎలా అయినా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు. ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు. అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కథలోకి వస్తే, ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని, ఎప్పుడూ గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయ పడుతూ ఉండేవి. ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది. అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది, అంతేగాని ఎప్పుడూ కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఇద్దరూ అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం వలన ఎప్పుడూ వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు. వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక్క క్షణంలోనే తీరిపోతూ ఉండేది. ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేవి. ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేవి. ఆ రెండు కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవి. ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవి. ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తుంది, ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి, నా భార్య ఎప్పుడూ నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదు అని బాధపడుతుంది. ఏ విధంగా నా భార్య నాతో గొడవలు పడుతుందో అదేవిధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవ పడాలి. వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు. వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది. ఈ కాకి ఎంతో పేదది. దాని దగ్గర తినడానికి తిండి లేదు. ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేవి. వారింట్లో లక్ష్మీదేవి లేదు. వారు చాలా పేదవారు. కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది. పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు. పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం. అందుకే కాకికి పిచ్చుకల జంట మీద అసూయ కలిగింది.
ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరకు వెళ్ళి, నీకొక విషయం చెప్పనా? నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది. నీ భార్య ఎవరితోనో మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది. కానీ మగ పిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది. కాకి మాటలను పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది. ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరకు వెళ్తుంది. నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు. నేను నా కల్లారా చూశాను. నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది. ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది. కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు. ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది. అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు, గాలికి వదిలేశాయి. అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు. తన మైండ్లో పిచ్చుకలను ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచనే ఉంది. నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసినా వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది. తర్వాత మగ కాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది. ఎలా అయినా సరే రెండు పిచ్చుకలను విడదీయాలని అంటుంది. అప్పుడు ఆడకాకి మగ కాకితో, ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సాయం చేస్తాను అని అంటుంది. అప్పుడు మగ కాకి, సరే, నేను ఈ రోజు నుండి గొడవ పడను, నువ్వు కూడా గొడవ పడవద్దు, మనమిద్దరము గొడవ పడకుండా ఉందాం, ఆ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడతాం అని అంటుంది. ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి. ఈ రెండు కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండేవి. మగ పిచ్చుకతో ఆడపిచ్చుక నిన్ను మోసం చేస్తుందని, ఆడపిచ్చుకతో మగ పిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి. అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకలలో అనుమానం మొదలయ్యింది. ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి. ఇద్దరు పిచ్చుకలు మనస్సులో ఇలా అనుకునేవారు, కాకి నా మంచి కోసమే చెప్తుంది. నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరిని అయినా సరే ప్రేమిస్తుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి. ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొలకెత్తింది. ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో, అదిగో చూడు, నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది, నిన్ను ప్రేమించట్లేదు, మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి. పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది, వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో, అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది. ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకుని బాధపడేది. ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి. ఇక ఈ రెండు పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేవి. నేను నిన్ను వేరే వారితో చూశాను, నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత ద్వేషం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకే చోటులో ఉండటం లేదు. ఆడపిచ్చుక మగ పిచ్చుకతో, నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది, నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది. భర్త పిచ్చుక కూడా అలానే వాదనలు ఆడేది. రెండు పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి. లక్ష్మీ అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది. వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి. తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి. బికారిగా మారిపోయారు. కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి. ఆడకాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు, మగ కాకి మగ పిచ్చుకకు మంచి స్నేహితుడు. ఈ రెండు కాకులు మంచి స్నేహితులే, కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు. మిత్రులను పాతాళలోకానికి లాగేయాలని ఆలోచన చేశారు. అలాగే చేశారు కూడా. ఒకవైపు ఆడపిచ్చుక మగ పిచ్చుకతో, మనం ఇంతలా గొడవ పడటం వలన ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు, పేదవారిగా మారిపోయాము అంటుంది. మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు, మనం ఆ సాధువు దగ్గరకు వెళ్దాం, ఆ సాధువే మనకు ఏదో ఒక పరిష్కారం చెప్తాడు అంటుంది. ఇక రెండు పిచ్చుకలు
ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరకు వెళ్తాయి. అప్పుడు సాధువు 2 పిచ్చుకలను చేతిలోనికి తీసుకొని, ఓ పక్షి బిడ్డల్లారా, మీరిద్దరూ ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు 2 పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి. తమ బాధను చెప్పుకొని ఏడుస్తాయి. అప్పుడు సాధువు, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరమైపోతుంది. మీ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు, ధన సంపదలు వస్తాయి. మీ జీవితం మళ్ళీ సుఖమయం అవుతుంది అని అంటాడు. అప్పుడు 2 పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి, ఓ సాధు పుంగవ, మీరు చెప్పే మాటలను తప్పక పాటిస్తాము, మీరు చెప్పండి స్వామి అని అంటాయి. అప్పుడు సాధువు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు. ఎవరిని అయితే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు. ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు. వేరే వారు మీ జీవితంలోనికి రాలేరు, మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అయినా మీ ధనాన్ని, ఉన్నతిని వారికి చూపించకండి. జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు. అందుకే మీ మిత్రులకు, మీ బంధువులకు మీ ధనాన్ని, గొప్పతనాన్ని చూపించకండి. మీతో ఎప్పుడూ తిరిగేవారికి, స్నేహం చేసేవారికి, మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడూ చెప్పవద్దు. అలాంటి వారే మిమ్మల్ని పాతాళ లోకానికి లాగేస్తారు. అలాగే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి. మీ కంటితో చూసే వరకు ఎవ్వరినీ విశ్వసించకండి. ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే. కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి. మన వాళ్ళు అంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీరి మీద ఎప్పుడూ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. బయటివారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు. ఆ మాటలు విన్న పక్షులు తమలో తమకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి. బయటివారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి. తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి. కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు. ఇంట్లోకి పేదరికం రానే రాదు. ఎటువంటి గొడవలు జరగవు. అది భార్యాభర్తల మధ్య అయినా, కొడుకు కోడళ్ల మధ్య అయినా, అత్త కోడళ్ల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వీడియోలోకి వస్తే, శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. శనిదేవునికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం. కాకులను అనవసరంగా కొట్టేవారిని, హింసించేవారిని శనిదేవుడు వదలడు. కాబట్టి అనవసరంగా ఎప్పుడూ కాకుల జోలికి వెళ్ళవద్దు. కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిచినా ఆ కాకికి మినుములను కానీ, మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ, గారెలు, అట్లు, ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి. అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా కాకికి ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు శం శనేశ్వరాయ నమః అని, అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు అనండి. శనివారం రోజు కాకికి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలను జపిస్తే శని దోషాలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇక మీకు తిరుగుండదు. కనుక అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు, ఏవీ శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మెలిసిలేది కాకి మాత్రమే.
శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.